హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ 2024 సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ యొక్క టైం టేబుల్ అయితే వచ్చింది. సో అంటే మనము చూస్ చేసుకోవాలన్నమాట ఏ రోజున ఎగ్జామ్ ఉందో ఆ రోజుని అండ్ ఆ ఎగ్జామ్ యొక్క సిటీని ఎక్కడ మనకి ఎగ్జామ్ రాయాలో మనం సో అది మనమే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫర్ దట్ ఈ రోజు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ నడుస్తున్నాను అనమాట. సో ఎగ్జామ్స్ కొరికి నేను పోతున్నా, చాలా బిజీగా ఉంటున్నా. అయినా కానీ మీకోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫర్ దట్ మీరైతే తప్పకుండా ఎంత ఫాస్ట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారో అంత ఫాస్ట్గా చేయండి. సో వాళ్ళైతే చూస్తారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను నోటిఫికేషన్ చూపిస్తున్నాను. సో ఇక్కడ సారీ ఫ్రెండ్స్, మనకి 21st రోజున అయితే వచ్చింది. నేను అప్పటికేం చూసుకోలేదు అండ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. యాజ్ పర్ నోటీస్ నెంబర్ దిస్ బీఎస్సీ నర్సింగ్ హానర్స్ నర్సింగ్ కోర్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ 8th and 9th June 2024. మనకి 8th and 9th రోజున 2 డేస్ అయితే నడుస్తుందన్నమాట. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఎయిమ్స్. సో ఇక్కడ మీరైతే చూసుకొని కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. ఏంటంటే ఆ రూల్ మనం ఎగ్జామ్ సిటీస్ని చూస్ చేసుకోవాలి. సో దట్ ఎలా అంటే ఎగ్జామ్ సిటీస్ చూస్ చేసుకునేతో పాటుగా ఫస్ట్ రోజున అయితే మనకి టైమింగ్స్ అయితే వేరే ఉంటాయి, సెకండ్ రోజున టైమింగ్స్ అయితే వేరే ఉంటాయి అన్నమాట. సో ఫర్ దట్ నేను చూపిస్తున్నాను, ఆగండి. ఇక్కడ డ్యూ టు లాజిస్టిక్ ఇష్యూస్ ఆన్ డేట్ మెన్షన్ అబోవ్, candidates will be allocated states and city examination centers as per made choice and available computer notes. Candidates are required to choose examination slot on first come first service basis between 28th May to 31st May up to 5 PM. అంటే మొన్న 28th నుంచి ఈరోజు 31st 5 PM వరకు అయితే ఎవరైతే సిటీస్ని అంటే ఎగ్జామ్ యొక్క సిటీస్ని చూస్ చేసుకుంటారో సో వాళ్ళకి ఫస్ట్ ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అదే వస్తుంది అనమాట. సో ఎగ్జామ్ 8th రోజున ఉంది కదా. సో మీకు కనుక 8th రోజు అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండి 8th రోజు మేము ఎగ్జామ్ రాస్తాం అనుకుంటే అది చూస్ చేసుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఎవరైతే 8th రోజున చూస్ చేసుకుంటారో సో వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కువ మెంబర్స్ని అంటే ఇప్పుడు 8th రోజున హాల్స్ అని ఫిల్ అయిపోయినాయి. ఎంతమందికి 1000 మెంబర్స్కి అయిపోయాయి అనుకో హాల్ ఈ సిటీస్న. సో ఈ సిటీ క్లోజ్ చేస్తారు, ఇంకా లేదు ఇంకా ఈ సిటీ. నెక్స్ట్ ఎవరైనా కానీ నెక్స్ట్ 9th రోజున ఉన్నటువంటి సిటీస్కి వెళ్ళిపోవాలి, ఇంకా తప్పదు. సో అలా ఉంటుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎనీ క్యాండిడేట్ ఫెయిలింగ్ టు ఎక్సర్సైజ్ సెలెక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్లాట్ విల్ బి అలొకేటెడ్ యాజ్ పర్ అవైలబిలిటీ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎయిమ్స్ వితౌట్ ఎనీ ఫర్దర్ నోటీస్. సో అంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ స్లాట్ని సెలెక్ట్ చేసుకోలేరో వాళ్ళకి ఎయిమ్సే అలర్ట్ చేస్తుంది అనమాట, ఏదో ఒక సిటీ. సో అందుకోసమే మీరే సెలెక్ట్ చేసుకోండి, తర్వాత బాధపడిన అవసరం లేదు. సో ఎనీ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ అలొకేటెడ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ స్లాట్ విల్ నాట్ బి ఎంటర్టైన్ లేటర్. తర్వాత మీరు కనుక చేంజ్ చేసుకుందాం అనుకున్నా, మీకు దగ్గరలో సిటీ పెట్టుకోవాలనుకున్నా కానీ కుదరదు. సో ఎయిమ్స్ ఎక్కడనో పెడుతుంది, ఇంకా లాస్ట్ ఢిల్లీయా, పంజాబా, రాజస్థానా ఎక్కడనో పెడితే మళ్ళీ మీరు మన సౌత్ ఇండియన్ వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అందుకోసమే మీరు ఫస్టే ఇక్కడ చూసుకోండి, అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్ అయితే చేసుకోండి ఎగ్జామినేషన్ సిటీస్ని. సో ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ఎయిమ్స్ వెబ్సైట్ ఆన్ దిస్ డే June 4th అయితే మనకి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఆ రోజు నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ సిటీస్ని స్లాట్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం మనము. సో ఇక్కడికి వచ్చేసి మీరైతే బీఎస్సీ నర్సింగ్ ఎయిమ్స్ వాళ్ళ దానికి వెళ్ళిపోండి. సో వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకైతే, ఇక్కడ మీరైతే లాగిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత యువర్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ యాక్సెప్టెడ్ అని వస్తుంది చూడండి. దాని కింద చూజ్ యువర్ ఎగ్జామినేషన్ డేట్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ ఎగ్జామినేషన్ 2024 అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో వన్స్ మీరు అలా క్లిక్ చేయగానే మీకు అయితే ఇక్కడ 2 డేట్స్ అయితే చూపిస్తుంది చూడండి, 8th and 9th అనేసి. సో మీకు ఏ డేట్ కావాలో, ఇప్పుడు 8th రోజు అయిందనుకోండి, June 8th రోజు అయిందనుకోండి. సో మనకి టైమింగ్స్ వచ్చేసి చూడండి, ఎగ్జామ్ యొక్క టైమింగ్స్ మార్నింగ్ 9 to 11 అయితే ఉంటుందన్నమాట. సో అదే ఇప్పుడు 9th రోజున అయిందనుకోండి, ఆఫ్టర్నూన్ 2 PM to 4 PM అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకు చెప్తున్నా అంటే మార్నింగ్ రోజున రాస్తే బాగుంటుంది, మీ ఎగ్జామ్ కూడా చాలా బాగా రాస్తారు. ఎందుకంటే మొత్తం ఆన్లైన్ పద్ధతిలో కాబట్టి మీరు కంప్యూటర్లో ముందర కూర్చొని రాయాలి కాబట్టి చాలా బాగా మీరైతే రాయొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ 9th రోజున చూస్తే మొత్తం ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలా వేడిగా ఉంది. అండ్ మీరు పోయేసరికి
మీకు అంతా పులుసు గారిపోయి ఉంటుంది. సో అందుకోసమే కొంచెం చూసుకొని వెళ్ళండి. సో 8th రోజున పెట్టుకోనికైతే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వెంటనే మీరైతే స్లాట్ అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వన్స్ మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీ సిటీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ యొక్క ఇట్లా అయితే వస్తుందన్నమాట, చూసుకోండి. ఓకేనా? సో ఆ తర్వాత ఇంకా మీరు సక్సెస్ఫుల్గా స్లాట్ అనేది బుక్ చేసినట్టు అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రిగార్డింగ్ దిస్ ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్. సో ఐ విల్ బ్యాక్ విత్ అ న్యూ వీడియో రిగార్డింగ్ దిస్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ డోంట్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.